సో ఇంజెక్షన్స్ తర్వాత స్టేజ్ నీ రీప్లేస్మెంట్ అంటారా? లేదండి, ఇంజెక్షన్స్ తర్వాత స్టేజ్ కూడా కొంచెం ఫిజియోథెరపీ చేసి చూస్తూ ఉండాలి మనము. ఇట్స్ నాట్ దట్ ఇది 1 డేలో జరిగిన చేంజ్ కాదు, ఎందుకంటే మోకాల అరుగుదల అనేది ఒక రోజులో ఎప్పుడూ జరగదు. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. సో జస్ట్ బికాజ్ మనం ఇంజెక్షన్ ఇచ్చాము, జస్ట్ బికాజ్ మనం ఫిజియోథెరపీ 1 మంత్ చేసామంటే సరిపోదు. మనం రెగ్యులర్ గా ఒక 3 to 6 months చేసిన తర్వాత రిజల్ట్ చూడాలి. దాని తర్వాత కూడా మనకేం రిజల్ట్ లేదు, నొప్పి ఏం తగ్గలేదు, అండ్ నొప్పి వల్ల డే టు డే యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది అంటే అప్పుడు మనం మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే, రీప్లేస్మెంట్ అన్నారు కదా, నీ రీప్లేస్మెంట్. సో ఇది ఎలా జరుగుతుంది? చాలా మందికి అపోహలు, భయాలు ఉంటాయి. సో అది కట్ చేస్తారు, మొత్తం తీసేస్తారు, సో ఇలాంటి భయాలు ఉంటాయి. సో దీనికి సింపుల్ ప్రొసీజర్ ఏముంటుంది? సో బేసిక్ ఏంటంటే అండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది సింపుల్ సర్జరీ అండి. ఇప్పుడు వరల్డ్ వైడ్ లో ద కామనెస్ట్ సర్జరీ దట్ ఈస్ డన్ ఇస్ ఫస్ట్ ఇస్ క్యాటరాక్ట్ అండి, అంటే ఐలో కంటికి చేస్తారు. సెకండ్ ఈస్ నీ జాయింట్ రీప్లేస్మెంట్. నీ జాయింట్ రీప్లేస్మెంట్ మీరు అనుకున్నంత పెయిన్ఫుల్ ఏం కాదండి, ఇట్స్ ఎ వెరీ ఈజీ సర్జరీ. ఒక 45 minutes లో అయిపోతుందండి, మంచి ఎక్స్పీరియన్స్ సర్జన్లో. సో ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ అని కూడా వచ్చింది. సో కొంతమంది అంటూ ఉంటారు, సార్ నా నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత నేను నడవలేనేమో అంటారు. కానీ మేమేం చేస్తామంటే అండి, ఈ రోజు మోకాల మార్పిడి ఆపరేషన్ చేశాను అనుకోండి, రేపు మార్నింగ్ నుంచే నడిపిస్తాం. సో మోకాల మార్పిడి ఆపరేషన్ ఏంటంటే అండి, సో మోకాలు అరిగిపోయినప్పుడు నీ జాయింట్ ఇలాగ ఉంటుందండి. సో ఏం చేస్తామంటే మోకాలు కంప్లీట్గా అరిగిపోయినప్పుడు మనము ఈ ఏదైతే అరిగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఇలాగా మెటల్ ఇంప్లాంట్ కూర్చోపెడతాం. సో ఈ మెటల్ పైన బోన్కి ఒక మెటల్, ఫీమర్కి ఒక మెటల్, టిబియాకి ఒక మెటల్, మధ్యలో ఒక ప్లాస్టిక్ వేస్తామండి. సో దట్ ఈ ప్లాస్టిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెటల్ మాటికి రాసుకున్నప్పుడు సౌండ్స్ వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఇలాంటి ప్లాస్టిక్ అనేది ఒకటి వేస్తామండి. నీ ఇంప్లాంటేషన్ తర్వాత కంపల్సరీ మెడిసిన్స్ తీసుకోవాలి అన్నారు. నీ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే ఎనీ సర్జరీ కొన్ని మెడికేషన్స్ మనం వాడాల్సి వస్తుంది. సో నీ జాయింట్ కూడా ఒక పెద్ద సర్జరీని, ఎందుకంటే మనం కంప్లీట్ జాయింట్ రీప్లేస్ చేస్తున్నాం. సో ఆన్ అన్ యావరేజ్ 1 month వరకు కొన్ని మెడికేషన్స్ వాడాలి. అలా అని పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. పెయిన్ కిల్లర్స్ ఇనిషియల్ 2 weeks వరకే వాడతాము. మిగతా గోళీలు ఉంటాయి, లైక్ కాల్షియం గోళీలు, రక్తం పల్సర్ చేసే గోళీలు, అండ్ బలానికి సంబంధించిన గోళీలు, అవి మనం రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. ఓకే, ఇంకోటి మీరు సర్జరీ 45 minutes లో అయిపోతుంది అన్నారు. 45 minutes తర్వాత అంటే ఎప్పుడు 1 day లో సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతారా పేషెంట్స్? ఎలా? లేదండి, ఇంకా ఇండియా అంత అడ్వాన్స్ కాలేదు. ఎస్, యుఎస్ లాంటి ప్లేసెస్ లో మార్నింగ్ సర్జరీ చేయగానే ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తారు, ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ రోబోస్ట్ హెల్త్ సిస్టమ్. మన దగ్గర ఏంటంటే అండి, ఈ రోజు మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేట్ చేస్తే ఈ రోజంతా ఐసీయూలో పెట్టేసి రేపు మార్నింగ్ ఒకసారి నడిపించి మళ్ళా తర్వాత రూమ్కి షిఫ్ట్ చేసి రూమ్లో నడిపించి మళ్ళా నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేస్తాం. అంటే ఈ రోజు ఆపరేట్ చేసామంటే రేపు ఎల్లుండి కల్లా మనం డిశ్చార్జ్ చేయడానికి. ఆపరేషన్ తర్వాత ఒక డే అబ్జర్వేషన్ లో పెట్టి మంచిగా ఉంది అనుకుంటే పేషెంట్ ని డిశ్చార్జ్, అంటే 1 day ఒక 48 hours లో ఈ ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది. సో బేసిక్ గా ఈ రోజు ఆపరేట్ చేసిన తర్వాత ఒక 72 hours లో మనం డిశ్చార్జ్ చేయొచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.